ఎప్పుడన్నా శరీరం మాట విన్నాడు ఆయన? ఎప్పుడన్నా? ఒక్కసారి విన్నాడండి. ఒక్కసారి. సాధ్యమైతే ఈ గిన్నెను నా నుండి తొలగించుము. అంటే ఆయన పడే శ్రమలు కళ్ళ ముందు కనపడేసరికి అన్ని శ్రమలు తట్టుకోగలవా అనింది శరీరం. అంత యాతన భరించగలవా అనింది శరీరం. నీ తండ్రికి అసాధ్యమైనది ఏముంది? అడుగు, తొలగిస్తాడు. ఈ శ్రమను తొలగిస్తాడు. అడుగు అడుగు అంటే అడిగాడండి. మనమైతే పారిపోయేవాళ్ళం. అడిగాడు ఆయన. భయంతోనే అడిగాడు. నీ చిత్తం అయితే, నీకు ఇష్టమైతేనే. నీకు ఇష్టం లేకపోతే ఆ కష్టం అంతటిని భరిస్తా. ఆ ప్రార్థనని దేవుడు కొట్టేశాడు. నువ్వు అన్న ఈ మాట నాకు ఇష్టం లేదు, నువ్వు ఆ గిన్నెలో నిధి తాగాల్సిందే. ఓకే తండ్రి, నీ చిత్తమే సిద్ధించునుగాక. శరీరం ఓడిపోయింది, ఆయనే గెలిచాడు. 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉన్నాడు. ఆ దినముల యందు ఆయన ఏమీయూ తినలేదు. క్రైస్తవులు 40 రోజులు ఉపవాస ప్రార్థనని పెట్టుకొని పొద్దున్నే 4 ఇడ్లీ తినేస్తారు, గ్లాసు పాలు తాగేస్తారు. ఉపవాసం అండి, నిజమా? మరి 4 ఇడ్లీ వేసేసావు, గ్లాసు పాలు తాగేసావు. అన్నం తప్ప ఏదైనా తినొచ్చండి. అలాగా అట్టయితే నేను జీవితాంతం ఉంటా. 40 రోజులేంది. మధ్యాహ్నం అయింది, ఫ్రూటీ దొరికిద్దేమో చూస్తారా? మధ్యాహ్నం ఏం కావాలా? ఫ్రూటీ కావాలా? రాత్రి అయింది, రోటీ దొరుకుతుందా? అది పుల్లక ఏమైనా దొరుకుతుందా? అదేం ఉపవాసం సుశీల? ఇటు చూడు. అదేమి ఉపవాసం? 4 కళ్ళు. అదే ఉపవాసం అంటే? అమ్మాయి చెప్పు, అదే ఉపవాసం? వరి పంట తప్ప అన్ని పంటలు తినేసి ఉపవాసం అనటం న్యాయమా? అది ఉపవాసమా? కడుపు మార్చుకొనటమా? అసలైన వరి పంటలో ఏముంది? నా బొంద ఏముంది? అది తింటే షుగర్ పెరిగిద్ది. అసలు ఉన్నదంతా ఎందులో? మిగతా వాటిల్లోనే. అవి ఫుల్లుగా వేసేసి ఏంటి భక్తుడు అంటే ఉపవాసం తెలియదా నీకు? అందుకే ఉపవాసం స్టార్టింగ్ రోజున 40 ఉంటాడు, ఉపవాసం ముగింపు రోజున 70 ఉంటాడు. 30 కిలోలు పెరుగుతారండి ఇల్లు. మనిషి కొంచెం కూడా సైజు తగ్గడు. అదేం ఉపవాసం మరి? ఏమండి, ప్రారంభ దినాల్లో నేను కట్టిగా ఉపవాసం ఉన్నానండి 3 రోజులు. ఏమండి, కాళ్ళు చేతులు కొంగర్లు పోతున్నాయి, అయినా సరే ఓర్చుకొని అలాగే ఉన్నానండి. కఠినంగా ఉన్నానండి. మా వాళ్ళందరూ భయపడిపోయారు, చాలా భయపడిపోయారు. ఇంకొండలేకపోయాను. అప్పుడు వచ్చిందండి డౌట్ నాకు.
3 రోజులే 3 రోజులకి అల్లాడిపోయాను. కాళ్ళు, చేతులు కొంగల్లో పోయినాయి. ఏవండి లేచి నిలబడితే ఫ్యాంట్ ఊడి కింద పడిపోయిందండి. చాలా టైట్‌గా ఉండేది ప్యాంటు. బెల్ట్ కూడా పెట్టుకునేవాడిని ఇదివరకు. అది ఊడి కింద పడిపోయిందండి. అంటే తగ్గాను లావయ్యానా? ఎన్ని రోజులకి? 3 రోజులకేనండి. ఈళ్ళేందండి 40 రోజులు ఉన్నా, 80 రోజులు ఉన్నా, 21 అంటారు, 7 అంటారు. నిన్న ఒక పాస్టర్ గారు వచ్చాడు మా ఇంటి ముందుకి. ఆయన సంవత్సరానికి 80 రోజులు ఉంటాడు. నున్నగా ఉన్నాడు మనిషి, దిట్టంగా ఉన్నాడు సఫారీ వేసుకొని. అప్పుడు డౌట్ వచ్చిందండి. ఆహా, ఇదే సంగతి. కానీ బైబిల్లో ఎక్కడ కూడా అన్నపానాలు మానేయండి అని లేదండి. అన్నపానాలు మానివేయటమే ఉపవాసం అని లేదండి. దేవుని చిత్తం చేయటమే ఉపవాసం. నీకున్నదంతా కరిగించి నశించిపోతున్న ఆత్మల కొరకు ఖర్చు పెట్టటమే ఉపవాసం.